వర్షం పడ్డప్పుడల్లా ఇట్లా जावा हमारे अभी लास्ट बोल के बोले कहते ना हमारे सर हम काम कर रहे हैं 15 మంచిగా అయితే తెలుసా ఇక ఖరాబ్ అయినా ఖరాబ్ అయ్యే కానీ మంచిగా అయితే మంచిగా అయితే మళ్ళీ అవి కూడా ఖరాబ్ అయితే మొలకలు కాంటున్నది పాపం జోకటోళ్ళు లేడు మధ్యాహ్నం వాళ్ళని చంపింది మళ్ళీ చేసే పరిస్థితి అట్లున్నది ఐకేపీ మహిళలు బట్టి సార్ ఎటువైనా సార్ ఎదుగుతున్నారు అట్లా ఉన్నది మీరు అట్లా మాకు అట్లే ఉండవు చేస్తారు మరి ఎవరి కష్టమమ్మా ఒకటే కాంట గిట్ల నడితే అయితే మా అడ్లు దసరా మన బిడ్డకు లగ్గం చేస్తే తులమంగారు ఇస్తాను ఎటు బాయ్ మరి అవస్థ ఇంతమంది లోపడుతున్నారు కోస కోస ఇస్తున్నారు చూస్తాను వచ్చిన కోసం చూస్తాను కోసం ఏం చూసినా సార్ మా అడ్డీలు పోతాయా పోవా ఏమవుతుంది రాక బొరించి బొరించి ఇప్పుడు మధ్య అమలు మొదలయ్యే చూసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు నేను చూసాగానే 4 సార్ల మీద ప్రతి దాంట్లో మీటింగ్ పెడుతుంటారు. ఎంతమంది అమలు ఉన్నారు, కాకపోతే లోకల్ అమలు కూడా కన్వర్ట్ చేసుకుంటాం. కాటన్ ఎక్కిస్తాం దిగడపై చిన్న ఆట రైతు ఇస్తాం సిద్ధంగా ఉంటారు కదా ఆడ. హలో నమస్తే నమస్తే 43 కిలోలు చూపితే చూపితే ఈయన చిన్న 4 కిలోలు 5 కిలోలు ఎంత కట్టిస్తున్నామా ఎంత కట్టిస్తున్నామా లోడుకు 16 బస్తాలు పోతున్నాయి. మ్యాచర్ వచ్చినప్పుడు మ్యాచర్ రాకపోతే వేరే ముచ్చారు. మ్యాచర్ వచ్చినాక కూడా ఆ పరిస్థితి ఉన్నది. కొంచెం మీద ఎంబడి పడి ఉంది. మీరు వర్షాలు పడుతున్నాయి, మాన్సూన్ స్టార్ట్ అయ్యి ₹8 మనం మారేమన్నా అమ్మాయి పాప రైతు ఇస్తాం సిద్ధంగా ఉంటుంది. కావాలి పోవాలి ఆయనకు. అది ఇప్పుడు అలా పోతే ఏంటంటే 40 కిలోల బస్తాలు 8 కిలోలు కట్ చెప్తున్నాడు. మంచి మంచి కుప్ప తీసుకుపోయినప్పుడు వాడికి 5-6 కిలోలు కట్ చేస్తే మీరు అలా ఓన్లీ అందరు రైతులందరూ ఐక్యంగా ఓన్లీ ధర్నా చేయడం మేము వస్తాం. ఇక్కడ కూడా మీరు రైతులందరూ కూడా మునగానే అనకుండ్రి, ఎట్లా మురుగుతాయి అని మునగైపోయినా కంగారు జోకు అని చెప్పి అనకూడదు. ఇప్పుడు ఇలా చూస్తున్నాము మొత్తం కళ్ళాలన్నీ అట్లే ఉన్నాయి. 2 జాలాలు అదొకటే సొసైటీ చూపుతున్నది, ఇదేమో మనం ఐకేపీ చూపుతున్నది. ఈ ఐకేపీ కాడ మేము ఉన్న వైకుంఠ అంటున్నాం. మేము
రేపు పొద్దున రండి సంతులు నింపుతారు 10 సంతులు నిన్న వేస్తున్నా మేడం అట్లా అన్నది తడిసిన అలాగే చేయండి ఒడి జోకింగ్ ఇవి మళ్ళీ నేర్పుకోరు అని చెప్పి ఈ వెనక సీట్ నేర్పించి కొద్దిగా ఆరబెట్టి మనం అట్లనే చేస్తామని ఇప్పటికి అందరం అట్టే చేస్తాం బాగా మళ్ళీ వచ్చేవారికి ఆడ భూమికి అర్థరా ఫోటో దిగుడు కోసం చెప్తలేదు సార్. నేను రైతునే, నాకు వ్యవసాయం ఉన్నది, నాకు వడ్డు పడితే కనుక బాధ తెలుసు మాకు. వాళ్ళు తీసుకొచ్చాడు వారైతే పాపం నోరు లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రైస్ మిల్లర్ ఆడకట్టి చేయబట్టే ఇక్కడ జూకు దిక్కు బాగుంటే లాస్ట్ ఇవి పక్కకు చేయమని చెప్పి వాళ్ళు ఎట్టవరకు ఏమైతుంటారు, మీరు మంచి వడ్లలో 2 సంతులు ఇవ్వారేసిన కుప్పలు ఉన్నాయి కదా ఈ మొలకాయలు ఒకటే చేస్తాం నీకు పైన పెద్ద రైతే కానీ ఇప్పుడు అయితే లీడర్ కదా, ఇప్పుడు మొత్తం ఇదే పరిస్థితి. ఇక లేబర్ ఊర్లలో దొరకరు మేడం, ఇక ఊర్లలో పనిచేస్తుండ్రు లేరు పాప, రైతు కష్టపడుతున్నాడు. కానీ కాదంటే బయట హమాలీసులను పిలిస్తే ఓ 50 పైసలు సంచి వారేమంటే రైతులు వారే సిద్ధంగా ఉంటారు. మునుకమును కానీ ఇప్పుడు ఇట్లా మునుగుతున్నారు కదా. మర్చిపోయినా తప్పకుండా చేపిస్తారు, 2 రోజుల పక్కన చేపిస్తా అంటున్నారు. కానీ మళ్ళీ వస్తుంది రాత్రి కొరుకులో మేము బాబురెడ్డి గారు వచ్చినాము, ఒకసారి ఇక్కడ కటింగ్ బాగా పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఒకసారి సార్ మాట్లాడుతున్నారు, ఆడోటి పెట్టు, ఆడ ఉన్నదా లేదో అక్కడ ఆడోటి అక్కడ పెట్టి మొత్తం రేపు మళ్ళీ ఐకేపేట అక్కడ రేపు సాయంత్రం వరకు వస్తా నేను మళ్ళీ ఇక్కడికి. సాయంత్రం వరకు జోకులు 3 రోజుల్లో తెలంగాణ భారీ వర్షాలు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎండ కొడుతున్నది, రాత్రి మళ్ళీ దంపే పరిస్థితి, మళ్ళీ రాత్రికి వస్తుంది. కొద్దిగా ఒక 2 కాంటలు పెట్టి ఒక 2 రోజులలో 2 కాంటలు పెట్టి కొద్దిగా హమాలీలను నువ్వు రైతువేనా మీరు ఐకేపీ వాళ్ళందరూ రైతులు అంటే ఇచ్చిపెట్టలేదు. రైస్ మిల్ ఏర్పడం మేము వస్తాం, గొడవ చేద్దామని అందరూ కలిసి ఓళ్ళకి నచ్చాలన్నా మీ అందరూ జరిగినట్టే ఫీల్ కాదు. ఏమంటుంది మేడం, లోకల్ శారీరక ఎత్తడం లేడు, లోకల్ సహకరిస్తలేరు, లోకల్ పని చేయడం అనుపనానికే వ్యవసాయం చేసుకుంటూ దమ్ముకు వచ్చిండి. ఇంకే పని చేస్తాం 30 లారీలు 40 లారీలు ఒకటి దగ్గర, కొద్దిగా మీది పోతే ఆడ 30-40 లారీలు ఉన్నాయి. మరి ఇప్పుడేమో వర్షాలు మాన్సూన్ స్టార్ట్ అయింది ఇవాళ అని చెప్పి కేరళలో ఋతుపవనాలు వచ్చేసినాయి. 3 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు అని చెప్పి బోర్డుకాస్ట్ చెప్తున్నది. మరి ఎట్లా ఇట్లయితే నెంబర్ కలపండి బాబు, నెంబర్ కలిపి ఇప్పుడు ఒక్క చిన్న 2 కుట్లు జోకిరు అంతే. ఇట్లా చేస్తే నెల అయినోడు చెప్పండి, ఎట్లా కంటిన్యూ వానలు మొదలైనాయి కదా, మళ్ళీ వాళ్ళు అలిసిపోతే బియ్యం తక్కువ వస్తున్నాయని బియ్యం తక్కువ ఎందుకంటే మ్యాచర్ వచ్చిన మ్యాచర్ వచ్చిన బియ్యం తక్కువ 8 కిలోలు రావాలి మాకు తినడానికి, కానీ 59 కిలోలు వస్తున్నాయని అంటారు. న్యాచురల్ ప్రాబ్లం ఏం చెప్తలేదు సార్, న్యాచురల్ రిపోర్ట్ చేస్తున్నావా? మీ ఆమెకు లత ఉంది కదా సబ్ కలెక్టర్, ఆమెకు చెప్తున్నావా? చెప్తున్నావా? మేము ఇక్కడ సీసీకి చెప్పినాం సార్, సీసీ మేడం అడిగి మనం నారాయణకి ఇప్పుడే ఇంత మంచిగా
ఒక్క రోజు కొట్టిపోతే ఏమైతున్నది పరిస్థితి అంటే తిరుపతి గారు, మిషన్ మీరు ఒక్కడే ఒక కారణం దొరకపోతే కూడా ఎవరైనా వాళ్ళు మన అట్లాంటి వాళ్ళే కదా. ఆహారం దొరకపోతే కూడా ఇప్పుడు జగత్పట్నం పోయేస్తాం. రేపు ఎల్లుండి వరకు పని అయితే పర్లేదమ్మా. వీటికి పంపించాలి కానీ ఇవి మళ్ళీ మ్యాచర్ అంటే రైతు ఎక్కడ నేర్పాడు ఎక్కడ పోతుంది, ఎక్కడికే కావాలి అప్పుడు ఎక్కడికే అడ్లు కోసి నెల రోజులు అవుతుంది. అట్లా కళ్ళంలో కోసి ఒక్కటే కాంట నడుతుంది. ఆ కాంటతోటి అడ్లు కొట్టలేవు. వర్షం మీదికి వచ్చి తడుతున్నాయి. రోజు కుప్ప చేసుడు, సాయంత్రం మళ్ళీ తడుచుడు, మళ్ళీ పొద్దున కుప్ప పోసుడు. మాకు ఇదే పని అయిపోతుంది. మేము ఇంకో వేరే పని చేయట్లేదు. మాకు నష్టం జరుగుతుంది. అంతా మొలకత్తుంది. మాసరి వచ్చినా కానీ ఒకటే కాంటతో అడ్లు ఉడుచులేదు. మీకు మాసరి వచ్చినా కానీ మీ లైను, మీ సీరియల్ నెంబరు అనే వరకు 2 కాంటలు నడిచామో సీరియల్ నెంబర్ అయినా దన్నదన్న నడుచు. ఇట్లా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. వచ్చినా కానీ ఒకనే పైది లారీల. ఈరోజు బీర్పూర్ మండల్ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీర్పూర్ మండల్లో నరసింహులపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్, అదేవిధంగా సొసైటీ సెంటర్, ఇటు బీర్పూర్ గ్రామంలో కూడా అంతటా కూడా మరి వరి కోసి దాదాపు 20 నుంచి నెల రోజులు కళ్ళల్లో వడ్లు పోసినా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఓట్ల కోసం ఇల్లు తిరగక మరి ఇల్లు పట్టక తిరిగిన నాయకులు ఇవాళ కనీసం కళ్ళం దగ్గరికి వచ్చి రైతును మందలించే పరిస్థితి లేదు. చూస్తే కళ్ళకు దుఃఖం వస్తూ ఉన్నది. రైతు 6 కాలం మరి కష్టపడి పండించినటువంటి పంట ఇలా నీళ్ల పాలైతే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మొత్తం నరసింహులపల్లి 2 సెంటర్లో చూస్తే మొత్తం కూడా కుప్పలన్నీ కూడా పేరుకపోయి అదే విధంగా ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రోజు కూడా హమాలి షార్టేజ్ లేకుండా, కాంటల షార్టేజ్ లేకుండా, రైతుకు నష్టం జరగకుండా మరి ప్రతి చివరి గింజ వరకు కూడా మరి ధాన్యాన్ని కొన్న నాయకుడు కేసీఆర్ గారు. మరి అదే విధంగా మీకు కూడా ఇవాళ అధికారం ఇచ్చిండ్రు ప్రభుత్వంలోకి. మీరు వచ్చిన తర్వాత రైతుకు మరి పేర్లు మార్చుకుంటా రైతు భరోసా ఇస్తా అన్నారు. మరి రైతు బంధు కేసీఆర్ ఇస్తే రైతు భరోసా ఇస్తా అన్నారు. రైతు బంధు లేకపోయే, రైతు భరోసా లేకపోయే, రైతు బీమా లేకపోయే, మరి ఇలా 24 గంటల కరెంటు లేకపోయే. అయినా కూడా మరి వాళ్ళు గోసపడి మళ్ళీ ఇలా పంటలు పండించి కళ్ళల్లో వస్తే దాన్ని కొనే పరిస్థితిలో లేదు. ఇలా సర్కార్ పూర్తిగా కూడా విఫలమైందని చెప్పేసి నేను బాధపడుతూ ఉన్నా. పూర్తిగా కూడా సర్కారు విఫలమై ఇవాళ మరి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు వెంటనే మరి అధికారులందరూ కూడా ప్రభుత్వం స్పందించి కొంచెం మొద్దు నిద్రను వీడి మరి రైతులు ఏ విధంగా 6 కాలం కష్టపడి కళ్ళల్లో ఉసిరు కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లు మరి అదే విధంగా ఉన్నాయి, తొందర కొనుగోలు చేయాలని చెప్పేసి మేము మరి కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇస్తాన్న హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. కనీసం వాళ్లకు మీరు సీట్లో కూర్చునే వరకేమో హామీలు ఇచ్చిండ్రు, మాకు ఓటేయండ్రు అన్నారు. తులం బంగారం 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని చెప్పారు. రైతులను అన్నీ కూడా ఓట్లు దండుకున్నారు. ఇలా రైతు కనబడతలేడా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతు పంట పండిస్తేనే 5,000 మరి మన నోట్లకు పోతాయి. వాళ్ళ యొక్క రెక్కలు మరి ముక్కలు చేసుకొని కష్టపడి ఇలా మరి తీర కళ్ళంలో పోసిన తర్వాత ఆ వడ్లు మరి పంట చేతికొచ్చిన నోటికాడి ముద్దను ఎత్తగొట్టినట్టు మరి ఆ కాలం కూడా మరి పగబట్టినట్టే ఉంది. రైతు మీద కాలం పగబట్టింది, ఇటు ప్రభుత్వం పగబట్టినట్టుంది. కాబట్టి వెంటనే ఎక్కడైతే జైత్యాల నియోజకవర్గంలో ఈ విధంగా కళ్ళాలలో ధాన్యం ఉందో మరి రైతు పక్షాన కొంచెం ఆలోచించి వెంటనే ధాన్యాన్ని మరి కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎండవోసిరు మాయచర్ వచ్చింది. దాదాపు 20 రోజుల కిందనే మాయచర్ వచ్చింది. మళ్ళీ వాన కొడుతుంది, మళ్ళీ తడుస్తాయి, మళ్ళీ మాయచర్ అంటే మళ్ళీ రేపు వాన కొడుతుంది, మళ్ళీ మాయచర్ అంటే రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే మాయచర్ లేకుండా మరి తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుకు అండగా నిలవాల్సి ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రతి గింజ పోయే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో మా పెద్దలు విద్యాసాగరరావు గారు కూడా ఇవాళ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు జైత్యాల నియోజకవర్గంలో. మరి నరసింహులపల్లెలో మరి వడ్లు అదే విధంగా పేరుకపోయి అన్నీ కూడా మొలకలు వచ్చి ఉన్నాయట, చూద్దాం అమ్మా అని చెప్పేసి వాళ్ళు ఒక బాపిరెడ్డి గారు మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ రైతుకు ఏ విధమైన నష్టం వచ్చినా కూడా మేము అండగా ఉంటాం. ఈ కొనుగోలు సెంటర్లు మొత్తం కూడా కొనుగోలు చేసే వరకు కూడా అండగా ఉంటాం. కొనుగోలు ఎటువంటి జాప్యం లేకుండా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరిగిందా? చెప్పండి. జగిత్యాల నియోజకవర్గంలో బీర్పూర్ మండలం నరసింహులపల్లి గ్రామానికి 2-3 జాగాలు ఇక్కడ. ఎందుకంటే
వడ్లు బాగా పండుతాయి ఇక్కడ, మంచి వడ్లు పండించారు రైతులంతా. దాదాపు ఒక నెల రోజుల నుంచి కల్లాలా పోసిపెట్టిన వడ్లు ఒక్క కాంట పెట్టి నెల రోజుల నుంచి ఒక కాంటతోటి జోకుతున్నారు. ఈ మధ్యన ఏదైతే అకాల వర్షాలు వస్తున్నాయో వర్షాలకు కూడా కదలిక లేరు. రైతాంగం నష్టపోతుంటే ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ పట్టించుకునే నాతులు లేడు. లేక ఇప్పటికీ రైతులు వడ్లు నానుతున్నాయి, ఆరబోస్తున్నారు, మొలకలు వచ్చినాయి. మళ్ళీ సాయంత్రం రాగానే వర్షం పడుతుంది, మళ్ళీ నానుతున్నాయి. ఆ పరిస్థితి ఒక నెల రోజుల నుంచి కష్టపడుతున్నారు రైతాంగం అంతా అనుకుంటా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిండి లేక తిప్పలేక ఇక్కడనే కళ్ళాల మీద వండి ఆ వడ్లను కాపాడుకునే పరిస్థితి చేసిన ఈ అకాల వర్షాలు మొదలైనవి. అయినా అధికారులు స్పందించి, అధికారులకు ఇప్పటికీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడినాం, అందరితో కూడా మాట్లాడుతున్నాం, చెప్పిన వాళ్ళతో కూడా కొంచెం మీరు కూడా రైతుల బిడ్డలే, రైతుల కష్టాలు తెచ్చుకొని వాళ్ళు 6 నెలలు కష్టపడి నెల రోజుల నుంచి ఇక్కడ కాపలా కాసే పరిస్థితి వస్తుంది కనుక ఆ రైతులది కష్టం అర్థం చేసుకొని ఇమీడియట్గా కాంటను ఇంత పెద్ద కల్లాలలో దాదాపు 30-40 లారీలు ఇక్కడ ఉన్నాయి, పక్కకున్న 30-40 లారీలు ఇంకో కళ్ళంలో ఉన్నాయి, 80 లారీలు 100 లారీలు ఇక్కడ ఉంటే ఒక్కొక్క కాంట పెట్టాను. ఒక్కొక్క కాంట ఒక్క హమాలి జత. వాళ్ళు ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు తీసుకుపోవాలి, ఎప్పుడు ఈ వడ్లు పోవాలి ఇక్కడ నుంచి. ఆ పరిస్థితి ఉంటే ఎవరు పట్టించుకున్న నాతులు లేడు. పాత ప్రభుత్వం ఉండగా మీరు అందరూ చూసినట్టు ఏదో మేము ప్రభుత్వాని కోసమో లేకుంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు, రైతుల కష్టాల కోసం వచ్చినాం ఇక్కడికి. రాజకీయం కోసం రాలేదు, ఇక్కడ రాజకీయం చేయడానికి కోసం రాలేదు. రాజకీయ పరిస్థితులు రైతులది పండించిన పంట నష్టపోతే వాళ్ళ కలకలు ఎంతున్నదో వాళ్ళ బాధను చూడడానికి వచ్చినాం కనుక వాళ్ళు అయితే పాపం పొద్దున్న దాకా ఎండ వస్తున్నారు, సాయంత్రం వర్షం రాగానే లాకలు వచ్చినాయి. ఆ పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వం స్పందించి ఇక ప్రభుత్వం ఏం చేస్తున్నది, అందాల పోటీలు పెట్టింది. అందాల పోటీలు పెట్టి వాళ్ళకి 30 తులాల బంగారం ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ రైతును పట్టించుకున్న దిక్కు లేదు. ఈ రైతుల కోసం ఏం చేద్దామన్న దిక్కు లేకుండా అందాల పోటీలు అవసరమా? ఈ రైతులను బతికిస్తే రైతు పంట పండిస్తేనే మనం అందరం బతుకుతున్నాం. వాళ్ళకు పండించిన పంట తినే మనం ఈ స్థాయికి వచ్చినాం. ఒక్కరిని కూడా సోయి లేకుండా రైతును రాజ్యం చేయాలని చెప్పి ఇలా కేసీఆర్ గారు ఏదైతే 24 గంటల కరెంటు కానీ నీళ్లు కానీ ఇన్ని సౌలభ్యం చేస్తే ఇలా ఉన్నదాన్ని పుస్తాం మార్పు తీసుకొస్తామని. కరెంట్ ఎన్నిసార్లు పోతుందో ఎన్నిసార్లు వస్తుందో తెలియని పరిస్థితి అయిపోయింది. ఇలా నీటి పరిస్థితి లేదు. అక్కడ కాళేశ్వరంలో నిన్న నీళ్ళు ఉంటే కూడా నీళ్ళు కిందికి వదిలిపెట్టి కేసీఆర్ బదనం చేయాలని కాళేశ్వరం గుట్టకపోయిందని చెప్పి ఒక రోమర్ గుట్టించి ఇలా దుర్మార్గమైన పాలన చేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజల ఆవేదన ఉన్నది, కానీ ఇప్పుడు ఏం చేయరాదు. ఒక 3 సంవత్సరాలని చెప్పి భరిస్తున్నారు. ఏది లేదు, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇలా 425 హామీలు ఇచ్చినాం, ఉన్నవిటి చేయడానికి కోసం కూడా ఇలా ఏదైతే రైతుల పరిస్థితి ఒక్కనాడు ఒక మీటింగ్ లేదు, రైతుల పక్షాన కూర్చున్నబెట్టి రైతులకు ఏ విధంగా గన్ని బ్యాగ్స్ తీసుకురావాలి, ఏ విధంగా జోకాలి, ఏ విధంగా లారీలు సప్లై చేయాలని చెప్పి ఒక మీటింగ్ కూడా దిక్కు లేదు కనుక ప్రభుత్వ అధికారులు కూడా ఆ విధంగా అలవాటు అయిపోయారు. ఏ విధంగా తదా రాజా యథా ప్రజ అన్నట్టు ఏ విధంగా ప్రభుత్వం ఉంటుందో ఆ విధంగా అధికారులు కూడా తయారయ్యారు. వాళ్ళ కడుపులు వాళ్ళు చూసుకుంటారు కానీ ఒక్కనాడు కూడా పట్టించుకొని నాతులు లేడు అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి, మీ అందాల బామల పోటీలు వెంబడి తిరగకుండా రైతాంగం వైపు చూడండి, రైతుల కష్టాలు తెచ్చుకోండి, రైతులకు ఇవాళ న్యాయం చేసి తొందరగా ఈ వడ్లన్నీ కూడా 8-10 రోజుల పాటు, ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయింది, నైరుతి పవనాలు కేరళ ప్రవేశించినాయి, 3-4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు అని చెప్పి బోర్డుకాస్ట్ చెప్తున్నారు కనుక ఈ 4-5 రోజుల పాటు ఈ కళాలను కంప్లీట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి అధికారులకు మీరు హెచ్చరించాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకుంటే ప్రభుత్వం మీద ప్రజలు ఇప్పటికే తిరుగుబాటు స్టార్ట్ అయింది, తప్పక మీ అంతం చూడడానికి కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం.